Happy morning to all. Today we discuss the next worksheet. మనం ఈరోజు 6వ వర్క్షీట్ని నేర్చుకుందాం. ఈ 6వ వర్క్షీట్లో మనకి ఏం నేర్చుకుంటే మనం చేయగలుగుతాం అనేది ముందుగా చెప్పుకుందాం. దీంట్లో చూడండి, మనకి ఒక తుల్య సమీకరణాన్ని ఉదాహరణగా తీసుకొని అది తెలియజేసే అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ మనకి ఒక తుల్య సమీకరణం ఉంది, అంటే ఆల్రెడీ ఇది తుల్యమై ఉంది. 6CO2 + 6H2O gives C6H12O6 + 6O2 అనేది మన సమీకరణము. ఈ సమీకరణం ఆధారంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే క్రియాజనకాలు మనం ఇంతకుముందే ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి ఏదైతే ఈ బాణం గుర్తు ఉంటుందో ఈ బాణం గుర్తుకి ఎడమ వైపున ఉన్నవి క్రియాజనకాలు అని అంటాం. ఏమిటి క్రియాజనకాలు? కార్బన్ డయాక్సైడ్ అంటే CO2, నీరు H2O. మరి క్రియాజన్యాలు ఏమిటి? కుడివైపు ఉన్నవి. ఇక్కడ మనకి ఇచ్చాడు గ్లూకోజ్ C6H12O6 అండ్ ఆక్సిజన్ O2. ఇవే కాకుండా మనకి రెండవ విషయం ఏం తెలుస్తుంది? భౌతిక స్థితి తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఘా అనుంది అంటే ఇది ఘనము, ఇక్కడ ద్రా అనుంది అంటే H2O ద్రవ రూపంలో ఉంది. CO2 ఇక్కడ ఏముంది? CO2 వా అనుంది, వాయువు. సో ఇది వాయువు, ఇది ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినట్టుంది, ఇది ఘా కాదు, ఇది వాయువు. CO2 వాయువు, H2O ద్రవము, గ్లూకోజ్ ఘన పదార్థము, మళ్ళీ O2 అనేది వాయువు. అంటే వాటి యొక్క భౌతిక స్థితి కూడా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ మూడవ అంశము, దీంట్లో ఏం వాయువు విడుదలవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోయింది, అది O2. ఆ తర్వాత మనము ఇక్కడ ఉత్ప్రేరకంగా ఏం పనిచేస్తుంది దీంట్లో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా? ఈ బాణం గుర్తుకి పైన కానీ కింద కానీ ఉన్నవి అవి ఉత్ప్రేరకాలు. సో ఇక్కడ ఉత్ప్రేరకాలు ఏమిటి? సూర్యకాంతి, క్లోరోఫిల్ అనేవి ఉత్ప్రేరకాలుగా ఇక్కడ మనకి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి 6 మోల్ల CO2 6 మోల్ల H2Oతో చర్య పొంది 1 మోల్ గ్లూకోజ్ని 6 మోల్ల O2ని విడుదల చేస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. అట్లాగే ఏవైతే ఈ వాయువులు ఉన్నాయో ఈ వాయువుల యొక్క ద్రవ్యరాశిని కూడా మనం కనుక్కోవచ్చు. ఎలా? ఎన్ని మోళ్ళు అయితే ఉన్నాయో అన్ని మోళ్ళు ఇంటూ మనం 44 గ్రామ్స్ CO2 అన్నాం. ఎలా ఈ 44 గ్రామ్స్ అనేది మనకు తెలిసింది అంటే వీటి యొక్క అటామిక్ నంబర్, వీటి యొక్క పరమాణు సంఖ్య ద్వారా మనకి పరమాణు ద్రవ్యరాశి అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ C1O2 అంటే 2 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి. మనకు తెలుసు ఒక ఆక్సిజన్ పరమాణు యొక్క అటామిక్ నంబరు 8. మరి దీని యొక్క ద్రవ్యరాశి ఏమవుతుంది? 16 అవుతుంది. సో 16 × 2 మనం ఇక్కడ ఏం చేయాలి? ఒక ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 16, మనకి కావాల్సింది 2 ఆక్సిజన్ల ద్రవ్యరాశి కాబట్టి × 2 చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది? 32 గ్రామ్స్ వచ్చింది. మరి దీంట్లో ఇంకా ఏముంది? మనకి C అనేది ఉంది, అంటే కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? మనకి 12. కాబట్టి మొత్తం ఎంత అయింది? 44. అదే 44 మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అందుకే CO2 అనేది 44 గ్రాములు అయింది. కానీ ఇక్కడ 6 మోళ్ళ CO2 ఉంది కాబట్టి 6 × 44 వేసుకున్నాం. అదేవిధంగా H2O యొక్క ద్రవ్యరాశి కూడా ఇదే రకంగా మనం చేస్తాం. H2O యొక్క ద్రవ్యరాశి ఎంత? 18 గ్రాములు. మరి 6 మోళ్ళు ఉన్నాయి కాబట్టి × 6 చేసాం. అదే రకంగా గ్లూకోజ్ యొక్క ద్రవ్యరాశి 180 గ్రాములు, ఇది 1 మోల్ ఉంది కాబట్టి × 1. అదే రకంగా O2 యొక్క ద్రవ్యరాశి ఇందాక మనం చూసాం 32, ఇది 6 మోల్ ఉంది కాబట్టి × 6 చేసాం. ఇది ద్రవ్యరాశి కనుక్కునే పద్ధతి. అదే రకంగా మనము
అవి వాయువులు కానీ ద్రవాలు కానీ ఉన్నప్పుడు వాటి యొక్క ఘన పరిమాణాలు కూడా మనం కనుక్కోవచ్చు. ఎస్టీపీ వద్ద ఏదైనా సరే, ఏ వాయువు అయినా సరే, ఏ ద్రవమైనా సరే మనకి 22.4 లీటర్ల స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంటే దాని ఘన పరిమాణం 22.4 లీటర్లు ఉంటుంది. ఇక్కడ 6 మోల్ల CO2 కాబట్టి ఇంటూ 6గా మనం చేసాం. ఇక్కడ మీరు ఇది గమనించాలి, ఇంటూ 6. అదే రకంగా H2O ఒక ద్రవం కాబట్టి ఇది 18 గ్రాములు ఇంటూ 6. అదే రకంగా ఇది ఘనము, మళ్ళీ మనకి ఇక్కడ O2 అనేది వాయువు కాబట్టి O2 కూడా మనకు 22.4 లీటర్లు, ఇది 6 మోళ్ళు కాబట్టి ఇంటూ 6గా మనం చేసాం. కాబట్టి ఏదైనా సరే వాయువు మనకు ఉన్నప్పుడు దాని మోల్స్ సంఖ్య ఇంటూ 22.4 లీటర్లు మనం చేయాలి అని మనకి ఇక్కడ తెలిసింది. వీటితో పాటు మనం అణువుల సంఖ్యను కూడా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైనా సరే ఒక మోల్లోని అణువుల సంఖ్య, ఒక మోల్లో ఉండే అణువుల సంఖ్య ఎంత? 6.022 ఇంటూ 10⁻23. దీన్ని అవగాడ్రో సంఖ్య అంటారు. అంటే ఒక మోల్లోని అణువుల సంఖ్య, ఒక మోల్ పదార్థం ఏదైనా సరే ఉంటే దానిలోని అణువుల సంఖ్య ఇంత ఉంటుంది. ఇక్కడ 6 మోల్ల CO2 ఉంది కాబట్టి 6 ఇంటూ అవగాడ్రో సంఖ్య మనం చేసాం. అదేవిధంగా ఇక్కడ H2O కూడా 6 మోళ్ళు కాబట్టి మళ్ళీ 6 ఇంటూ అవగాడ్రో సంఖ్యను మనం చేసాం. అదేవిధంగా గ్లూకోజ్ మనకి 1 మోల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 1 ఇంటూ కాబట్టి ఇక్కడ మనం ఏమీ వేయలేదు అవగాడ్రో సంఖ్య. అదేవిధంగా ఆక్సిజన్ కూడా మళ్ళీ 6 మోల్ ఉంది కాబట్టి 6 ఇంటూ అవగాడ్రో సంఖ్య. ఓకే, ఈ విషయాలు మీకు అర్థమైతే కనుక మనకి ఈ వర్క్షీట్ చేయడం చాలా ఈజీ. మరి ఇవే అంశాలు ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం మనం. సో స్టూడెంట్స్, this is a balanced equation. In this equation, what we know by this equation? First of all, reactants, that is CO2 and water. Next, products, glucose and oxygen, and physical state of these reactants and products, physical state. Okay, after that we can know that is a gas is liberating or not, and what is the catalyst? This is in the presence of sunlight and chlorophyll act as catalyst. And already I explained all this in Telugu. So once again I am reading this. 6 moles of carbon dioxide reacting with 6 moles of water. How would you know these are 6 moles? From the equation only we will know. See here, this is 6, so 6 moles. This is also 6, so 6 moles. There is no number here, so only 1 mole. And here 6 moles of oxygen. Okay. So next one mass. To know mass, you have to know the atomic mass of this. Atomic mass of CO2 is 44 grams, so 6 into 44. Like this H2O 6 into 18, and glucose 1 into 180, so 180 grams, and oxygen 6 into 32 grams. And we know the volume also. So volume will be 1 mole of any gas occupies the 22.4 liters volume. So here 6 moles of carbon dioxide, so we do that 6 into 22.4 liters. Like that oxygen also 6 into 22.4 liters. And number of molecules. So 1 mole of any matter, how many number of molecules are there? Avogadro number. This Avogadro number is nothing but 6 into 0.22 into 10 to the power of 23. So here carbon dioxide has 6 moles, so 6 into Avogadro number. And also water also 6 moles, so 6 into Avogadro number. But glucose is only 1 mole, so 1 into this Avogadro number.
and oxygen also. Okay, so now we'll do the worksheet. So in worksheet, ఈ వర్క్షీట్లో మొదటి ప్రశ్న H+O2 2H2O పై తుల్య రసాయన సమీకరణంలో పాల్గొన్న హైడ్రోజన్ వాయువులోని అణువుల సంఖ్య ఎంత? సో సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం. Calculate the number of hydrogen molecules participated in the above reaction. So మాలిక్యూల్స్ అంటే ఎన్ని అణువులు ఉన్నాయనేది మనం ఇందాకే చూసాం. ఎలా చేయాలో మనం ఒకసారి చేద్దాం. సో చూడండి, మనకి H2+O2 gives 2H2O. అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, 1 మోల్ H2 ఉంది, 1 మోల్ O2 ఉంది. ఎందుకు 1 అనుకుంటున్నాం, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 అనుకుంటున్నాం. అండ్ 2 మోల్స్ ఆఫ్ వాటర్ని మనకి ఇచ్చింది. సో మనకి ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏమిటి, ఈ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్, పరమాణు ద్రవ్యరాశి మనం కనుక్కోవాలి. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. H2 ఉంది కాబట్టి ఇంటూ 2 అంటే మనకి 2 గ్రాములు వచ్చింది. కాబట్టి 2 గ్రాముల హైడ్రోజన్లోని అణువుల సంఖ్య ఎంతో మనం కనుక్కోవాలి. సో 2 గ్రాముల హైడ్రోజన్ ఓకే. అణువుల సంఖ్య ఇందాకే మనం చెప్పుకున్నాం, అవగాడ్రో నంబర్ 6.022 × 10⁻23 అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఇంటూ 2 చేయాలా, అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకు చూడండి, ఈ హైడ్రోజన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 మోల్. సో ఇంటూ 1 మాత్రమే మనం చేస్తాం. సో 1 × 6.022 × 10⁻23 ఏమవుతుంది, అగైన్ 6.022 × 10⁻23 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 6.022 × 10⁻23 అణువులు ఉంటాయి. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 2 grams of hydrogen is 6.022 × 10⁻23. Okay, this is your first question. And next question, second question, C+O2 gives CO2 plus Q. Calculate the volume of carbon dioxide liberated at STP. So same question for Telugu medium. పై తుల్య సమీకరణంలో విడుదలైన కార్బన్ డయాక్సైడ్ వాయువు STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణం ఎంత? ఇది మనకి ఘనపరిమాణం ఇందాకే చెప్పుకున్నాం. ఏదైనా సరే వాయువు STP వద్ద 1 మోల్ ఉన్నట్టయితే 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. మరి ఇక్కడ మనకి ఏముంది, సో చూడండి, మనకి ఇక్కడ C+O2 CO2+Qలో మనకి ఎన్ని మోళ్ళ CO2 ఉంది అనేది మనం ముందు చూసుకుందాం. ఇక్కడ 1 మోల్ CO2 ఉంది, అంటే ఇక్కడ పక్కన ఏమీ లేదు కాబట్టి 1 మోల్. సో STP వద్ద ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఇది ఆక్రమిస్తుంది. సో STP వద్ద CO2 ఘనపరిమాణం ఎంత, 22.4 లీటర్స్. సో ఘనపరిమాణము 22.4 లీటర్స్. వాల్యూమ్ of CO2 is 22.4 liters. Okay, this is your answer. Very simple questions. Okay, next question. AgCl gives Ag plus Cl to calculate the number of moles of chlorine gas liberated. Okay, so number of moles. So same question Telugu medium lo kuda manam chuddam okasari. పై తుల్య సమీకరణంలో విడుదలైన క్లోరిన్ వాయువు మోల్ల సంఖ్య ఎంత? సో మనకి మోల్ల సంఖ్య తెలియాలంటే మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడే మనకి పక్కన తెలిసిపోతుంది. ఇక్కడ AgCl ఎన్ని మోల్స్, 2 మోల్స్, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. అలాగే Ag అర్జెంటీనా ఎన్ని మోల్స్, 2. మరి Cl ఎన్ని మోల్స్, ఓన్లీ 1, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ 1 మోల్. సో దీనికి ఆన్సర్ ఏమిటి, మీకు క్లోరిన్ వాయువు యొక్క మోల్ల సంఖ్య 1. సో ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్.
the number of moles of chlorine gas liberated is 1. Okay, this is your answer. So, I am going for next question. If anyone wants to these questions, please take a screenshot. I will wait for 1 or 2 seconds. Okay, next one. Zn plus 2 HCl gives ZnCl2 plus H2 plus Q. State all the information provided by above balanced chemical equation. So, you already know what a balanced chemical equation gives the information. So, first information, reactants. So, what are the reactants here? Yes, reactants are zinc, that is Zn, and HCl, hydrochloric acid, and products. What are products here? ZnCl2, zinc chloride, and hydrogen H2. Okay. Next information, physical state. So, what is the physical state? Okay. Right here, I am going to erase this. Okay. Physical state. So, we will go one by one. First of all, Zn. Physical state of zinc is S. S means solid. And HCl is AQ. AQ means aqueous solution. Okay. Next, ZnCl2. ZnCl2 again aqueous solution. And last one H2. H2 is gas. G for gas. So, here you know that G for gas, AQ aqueous solution, S means solid. So, this is the information about physical state. Next information about moles. So, about moles, what information we can, yes, about moles. So, Zn, zinc is only 1 mole. So, 1 mole of Zn and 2 moles of HCl and gives 1 mole of ZnCl2 and 1 mole of H2. Okay. This is the information about moles. And next about mass. So, okay, this is enough for this, and you have to know how many number of molecules. So, you know the Avogadro number. So, 1 mole of zinc have molecules of 6.022 into 10 to the power of 23, and here 2 moles of HCl, that is why this is 2 into 6.022 into 10 to the power of 23, and this is 1 mole. So, only 6.022 into 10 to the power of 23. So, this is enough for you. So, this information we got from a balanced chemical equation. So, same question Telugu medium. See, Telugu medium ఒకసారి మనం మీ 4వ ప్రశ్న కూడా చూద్దాం. దీంట్లో మనకి ఏమేం సమాచారాన్ని మనకి ఇస్తుంది అనేది మనం చూద్దాం. మనకి మొదటగా వచ్చే సమాచారం క్రియాజనకాలు. క్రియాజనకాలు ఏమున్నాయి మనకి? Zn, HCl. క్రియాజన్యాలు ఏమున్నాయి మనకి? ZnCl2 అండ్ H2. ఓకే. దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఏమిటి? భౌతిక స్థితి. సో, మీరు ఇది రాసుకుంటే
ఓకే, నేను తుడిపేసి భౌతిక స్థితి రాస్తున్నాను. మీరు ఆ వీడియో పాస్ చేసి అంటే వీడియోని ఆపి క్లియర్గా రాసుకోండి. భౌతిక స్థితి సో భౌతిక స్థితిలో మనకి మొదట Zn, ఇది ఘనము, ఎందుకంటే అక్కడ చూడండి ఘ అనుంది. HCl జా ద్రా అనుంది, అంటే జల ద్రావణము. అదేవిధంగా ZnCl2 మీరు దీని కింద రాయండి, పక్కన రాయకండి. ZnCl2 కూడా ఏమనుంది, ద్రా అనుంది, సో ద్రావణము. H2 వా అనుంది, అంటే వాయువు. మీరు ఒకదాని కింద ఒకటి క్లియర్గా రాసుకోండి, ఈ రకంగా పక్క పక్కన రాయకండి. ఓకే, దీని తర్వాత మనకి మోల్ల సంఖ్య కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మోల్ల సంఖ్య మనకి పక్కన ఎంత నంబర్ ఉంటే అన్ని మోల్స్ అని మనం చెప్పొచ్చు. సో 1 మోల్ జింక్ 2 మోల్ HCl చర్య జరిపి ఏమిస్తున్నాయి, 1 మోల్ ZnCl2 మీరు చర్య జరిపి అని రాయాలి, 1 మోల్ H2ని ఇస్తున్నాయి. ఓకే, ఆ తర్వాత మనము అవగాడ్రో సంఖ్య ద్వారా వీటిలో ఉన్న అణువుల సంఖ్య తెలుసుకోవచ్చు. 1 మోల్ జింక్లో అణువుల సంఖ్య సో 1 మోల్ అని ఎక్కడ వచ్చినా మీరు ఏం రాస్తారు, 1 మోల్ ఇక్కడ ఏదున్నా సరే 1 మోల్ ఉంది అంటే దాంట్లో ఉండే అణువుల సంఖ్య ఎంత ఉంటుంది, అవగాడ్రో సంఖ్య ఎంత ఉందో అంత, అంటే 6.02 × 10⁻23. మరి 2 మోళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. 2 మోళ్ళ HCl ఉంది కాబట్టి 2 మోళ్ళ HClలో అణువుల సంఖ్య 2 × 6.22 × 10⁻23. ఓకే, ఇది మనకి ఈ రసాయన సమీకరణం తెలియజేసే అంశాలు. ఓకే, ఇంకా మనకి ఇక్కడ ప్లస్ క్యూ అని ఉంది, అంటే అర్థం ఏంటి, ఇది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ఇది ఉష్ణమోచక చర్య అనే అంశం కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఉష్ణమోచక చర్య. ఇంగ్లీష్ మీడియం యూ హ్యావ్ టు రైట్ దట్ exothermic reaction. Okay, this is your worksheet, very simple worksheet. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.